ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో గజ దొంగ అరెస్ట్. 42 కేసుల నిందితుడి ఆకట్టుకున్న పోలీసులు. అనకాపల్లి ఏపీ పవర్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా వరుస దొంగతనాలతో పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ఒక గజ దొంగను అనకాపల్లి పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలను వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన ఎల్లిమెల్లి వెంకట్రమణ అనే నిందితుడు అనకాపల్లి పట్టణ మరియు ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 87 గ్రాముల బంగారు నగదులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడి నేర చరిత్ర వింటే సామాన్యులు విస్తుపోవాల్సిందే. తాను ఒక సచివాలయ ఉద్యోగిని అని నమ్మవలుకుతూ ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా మోసాలకు పాల్పడటం ఇతని స్టైల్. మాటలతో మాయ చేసి మహిళలను నమ్మించి క్షణాల్లో నగలతో ఉడాయించడంలో ఇతను ఆరితేరినట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతనిపై ఏకంగా 42 కేసులు నమోదై ఉన్నాయని, ఇటువంటి ఘరానా మోసగాళ్ల పట్ల మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రావణి సూచించారు. అపరిచిత వ్యక్తులు సచివాలయ ఉద్యోగులమని చెప్పి వచ్చినా నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన అనకాపల్లి పట్టణ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్ఐలు సంతోష్ కుమార్, వెంకటేశ్వరరావు, డి శ్రీనివాస్ మరియు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సిఐ ప్రేమ్ కుమార్ అండ్ టౌన్ ఎస్ఐస్ వెంకటేశ్వరరావు గారు అండ్ సంతోష్ కుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అఫెండర్ని పట్టుకోవటం జరిగింది. ఈ అఫెండర్ వచ్చేసి శివకొండపాలెం, రాజోల్ మండలం, కోనసీమ డిస్ట్రిక్ట్కి చెందినవాడు. ఇతను మీద అరౌండ్ 42 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను ఎక్కువ చీటింగ్ కేసెస్ చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే, తను ఒక సచివాలయం ఎంప్లాయీ అని చెప్పి ఇల్లు అద్దె కోసం వెతుకుతున్నానని చెప్పి ఈ లేడీస్ ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఈ ఫోటో తీస్తాను, ఫింగర్ ప్రింట్స్ తీస్తాను అని చెప్పటం, అండ్ ఫోటో తీసే క్రమంలోనే మీకు గోల్డ్ జ్యువెలరీ ఏదైతే మీ మెడలో ఉంటే ఇలాగా మీకు ఈ స్కీమ్స్ ఏమీ రావు, సో దయచేసి మీ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెడితే మేము ఫొటోస్ తీస్తానంటాం. ఈ గోల్డ్ జ్యువెలరీ పక్కన పెట్టాక ఈ ఫొటోస్ ఫేస్ వాష్ చేసుకోండి, లేకపోతే ఫింగర్స్ వాష్ చేసుకురండి అని చెప్పేసి ఈ లోపు వాళ్ళ లోపలికి వెళ్ళే లోపల ఆ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే మెడలో తాడు ఉంటుందో అది తీసుకుని వెళ్ళిపోవటం. ఈ క్రమంలో ఇతను అరౌండ్ 42 అఫెన్సెస్ ఇప్పటిదాకా చేయటం జరిగింది. దాంట్లో 2 అఫెన్సెస్, ఒకటి అనకాపల్లి టౌన్ పిఎస్లో జరిగింది, ఇంకొకటి ఎస్ రాయవరంలో కూడా జరిగింది. సో మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతన్ని మేము గుడ్ షెడ్ దగ్గర ఈరోజు పట్టుకోవటం జరిగింది. ఇతన్ని రిమాండ్కి పంపిస్తాం. చెప్పదగింది ఏంటి అంటే, ఉమెన్ దయచేసి మోసపోకండి. ఇలా సచివాలయ ఎంప్లాయీస్ అని చెప్పి జ్యువెలరీ తీయాలి అని చెప్తే మీరు ఒక్కసారి అతన్ని డౌట్ చేసి అతను నిజంగా ఎంప్లాయా కాదా అని చెక్ చేసుకోవటం కానీ, లేకపోతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయటం కానీ, అండ్ మీ జ్యువెలరీ ఏదైతే ఉందో అది తీసుకుని లోపల పెట్టి రావటం కానీ, ఇట్లా మినిమం కేర్ అనేది మీరు తీసుకోవాలి. తీసుకుని ఇట్లాంటి వాళ్ళ దగ్గర మోసపోవద్దు అని చెప్పి కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. చేయటం, మళ్ళా దాంతో తినేసి తాగేసి ఎంజాయ్ చేసేయటం, మళ్ళీ ఏదో ఒకటి చేయటం, జైలుకి వెళ్ళటం, బయటకు రావటం, తినేసి తిరగటం. 98 ఇతను ఫస్ట్ కేసు.